అప్‌కమింగ్ ఇన్‌టేక్ వచ్చే స్టూడెంట్స్ అందరికి ఫస్ట్‌లీ వెల్కమ్ టు ఆస్ట్రేలియా. వస్తానంటే నేను తంటానా. ఒకవేళ మీరు టెంపరరీ అకామిడేషన్‌లో ఉండి, వాళ్ళ తర్వాత అకామిడేషన్ చూసుకుందాం అనుకునే వాళ్ళకి ఒక చిన్న సజెషను. మీరు అకామిడేషన్ సెర్చ్ చేసుకునేటప్పుడు తక్కువ రెంట్ ఉంది గదా అని, తక్కువ రెంట్ ఉంటే ఓకే. కాకపోతే ఫస్ట్‌లీ ఏందనంటే కొంచెము ఆ లొకేషన్ గురించి కూడా కొంచెం చిన్న వెరిఫికేషన్ జేసుకోండి. అకామిడేషన్ తక్కువ ఎందుకుంది రీసెర్చ్ జేసుకోండి. ఎందుకనంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడు నాతో పాటు ఉంటుండే ఇంకొక కేరళ ఫ్రెండ్. సో, మేమిద్దరం కలిసి అకామిడేషన్ ఆన్‌లైన్‌లో సెర్చ్ జేస్తున్నాము. అంటే మాకు సెంట్‌కి ఇలాగా దొరికింది. చాలా తక్కువుంది. వీక్లీ $160 ఏమో అంతే జస్ట్. దట్ టూ బీచ్ అపోజిట్‌ల. ఆడికి పోయి చూసినాము. చూస్తే ఇల్లు గూడా ఓకే. కొంచెం పాతగుంది. స్టూడియో ఇండిపెండెంట్ అకామిడేషన్ ఫస్ట్ ఫ్లోర్‌ల. అంతా బానే ఉంది. అకామిడేషన్ బానే ఉంది. లొకేషన్ బానే ఉంది. కానీ సంథింగ్ ఫిషీ. ఎందుకు ఇంత తక్కువుందని. సంథింగ్ ఇస్ రాంగ్ బ్రదర్. సంథింగ్ ఏంటి భయ్యా? ఎవ్రీథింగ్ రాంగ్ లాగా ఉంది ఇక్కడ. లొకేషన్‌కెళ్ళినాము. చూస్తున్నాము. చూస్తుంటే అప్పుడు ఒక గ్యాంగ్ దిగింది. ए शानो जल्दी आ देखा देख अपने गांव में कौन आया हुआ है आ खाना खिलाओ ఆళ్ళొచ్చి అంటే ఆ బిల్డింగ్ లోపలనే డ్రగ్స్ బ్యాచ్. దే ఆర్ యూజింగ్ నీడిల్స్. సో, అప్పటికి ఏందంటే కొత్తగొచ్చినాం. మాకసలు ఇదంతా ఏం ఐడియా లేదు గదా! అందులో ఒక ఆమె మా సైడ్ చూడడానికి స్టార్ట్ జేసింది. One boy, one girl looking good. Height to weight to checking good. ఇంకా క్లియర్‌గా గుర్తుంది. ముగ్గురు అమ్మాయిలు, ఒక ఇద్దరు అబ్బాయిలున్నారు. ఒక్కసారి గ్యాంగ్ మొత్తము ఆ స్టెప్ మా సైడ్ ఫార్వర్డ్ జేసినారు. రెడీగా ఉండండిరా. ఇంకా మా సైడ్ స్టెప్ ఫార్వర్డ్ చేసేసరికి మేము లొకేషన్ ఎగ్జిట్ అయిపోయినాము. సో, అందుకే మేము గూడా ఇంకా అకామిడేషన్ అవాయిడ్ జేసినాము. సో, ఇట్లాంటివి ఉంటే బీ కేర్‌ఫుల్ అప్‌కమింగ్ స్టూడెంట్. థాంక్ యూ. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానెల్.